హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ సెషన్లో షేర్ చేయండి. సో ఇదైతే ఫ్రైడే ఫుల్ డే వ్లాగు. సో డైట్ వీడియో షేర్ చేయండి అని చాలామంది అడిగారు కదా. సో వెయిట్ లాస్ కోసం నేను ఈరోజు అంతా ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, హెల్తీ ఫుడ్ అనేసి అయితే ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తా ఉన్నాను. ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అయితే. సో మార్నింగ్ 8 o'clock అయితే నేను ఒక డీటాక్స్ డ్రింక్ లాగా నేను జ్యూస్ చేసుకున్నాను అనమాట. సో దీనికి ఏమేమి వేసినానంటే, బూడిద గుమ్మడికాయని పైన చెక్కంతా తీసేసి చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో కొంచెము ఫ్లేవర్ కోసం అయితే కొంచెం అల్లం ముక్కను, ఫ్రెష్ పుదీనా ఆకుల్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫిల్టర్ చేసేసుకుంటాను. ఖచ్చితంగా దీన్ని ఫిల్టర్ చేసుకునే తాగితేనే బాగుంటుంది. సో దీన్ని ఫిల్టర్ చేసేసుకొని మీకు ఇంకా కావాలంటే కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక మార్నింగ్ తాగేసినారంటే మన బాడీని మొత్తం డీటాక్సిఫై చేస్తుంది. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కదండి, సో మన బాడీని బాగా కూల్ చేయడానికి కూడాను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా 10:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ జ్యూస్ అయిపోయాక. సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసలు మొలకలు ఉంటాయి కదా, సో అవి ఒక చిన్న కప్పు, ఒక అర్ధం కప్పు ఓట్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అనమాట. సో గ్రైండ్ చేసుకొనేసేసి దీంట్లో కొంచెం క్యారెట్ తురుము, తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొనేసేసి కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని బాగా కొంచెం గట్టిగా నీళ్ళు లేకుండా ఇట్లా మనం రొట్టెకి చేస్తే వస్తుంది కదా, సో అట్లా నేను కలుపుకొనేసేసి ఇదిగోండి బటర్ పేపర్ కానీ లేకుంటే చిన్న కాటన్ క్లాత్ ఉన్నా కానీ నీట్గా వాష్ చేసుకొనేసేసి దాని మీద మనం రొట్టె చేతితో ఒత్తుకొనేసేసి 2 పక్కల పెనంలో కాల్ చేసుకోవాలన్నమాట. సో అంతే, చాలా బాగుంటుంది. దీనికి యాక్చువల్గా ఏం కర్రీస్ లేకుండా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో చట్నీ చేసింటే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లకు కానీ డిన్నర్లోకి కానీ. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితేను. ఇంకా లంచ్లోకి ఏమో రెడ్ రైస్ అన్నం చేస్తాను. కేరళ మట్టా రైస్ అని పిలుస్తారు. షాపుల్లో కూడా మనకు దొరుకుతాయి ఈజీగా. ఇవైతే నేను నానపెట్టేస్తా ఉన్నాను. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అనమాట, వైట్ రైస్ కంటే కూడాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ, డయాబెటిక్ ఉండే వాళ్ళు కానీ రైస్ ప్లేస్లో ఇది తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని మనం డైరెక్ట్గా వండేకి చాలా టైం తీసుకుంటుంది ఉడికేకి. సో అట్లీస్ట్ మనము ఒక 1 hour అయినా నానపెట్టుకొని వండుకుంటే ఈజీగా ఉడికేస్తుంది అనమాట. ఇంకా ఊరు నుంచి మునక్కాయలు వచ్చినాయి అనమాట పార్సల్. సో మునక్కాయ తోటి సాంబార్ చేస్తా ఉన్నాను. ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఈ సమ్మర్లో అయితే మునక్కాయలు బాగా దొరుకుతాయి ఫ్రెష్గా, సీజన్ కాబట్టి. అయితే ఎండాకాలము మునక్కాయ హీట్ అంటారు, కానీ ఏ సీజన్లో దొరికేవి అవి తినాలన్నమాట. సో మునక్కాయ తోటి ఈరోజు సాంబార్ చేస్తా ఉన్నాను. సో మీలో ఎంతమందికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో మునక్కాయతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. నాకైతే మునక్కాయతో సాంబార్ ఒకటే తెలుసు, మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇదిగోండి స్టీమర్లోకి అడుగునేమో కందిబ్యాళ్ళు, ఇంకా కట్ చేసుకోండి మునక్కాయలు, ఇంకా రెడ్ రైస్, ఇంకా మా పిల్లల కోసం అయితే ఎగ్స్ కూడా పెట్టేశాను ప్లేస్ ఉంటే. ఇంకా ఈ స్టీమర్లో అయితే పెట్టేస్తే మనకి కొంచెం లో ఫ్లేమ్లో అర్ధగంటలో అన్నీ ఉడికేస్తాయి అనమాట. ఇదిగోండి ఇక్కడైతే చక్కగా ఉడికేసినాయి రెడ్ రైస్, మునక్కాయలు కూడాను. కుక్కర్లో మునక్కాయలు వేసి పెట్టినామంటే అస్సలు షేప్ అనేది ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, అసలు మంచి టెక్స్చర్ కానీ అస్సలు పోలేదనమాట, చాలా బాగుంది. సో ఇంకా ఉడికేసినాక అయితే ఇవి స్టవ్ ఆఫ్ చేసి అన్నీ తీసేసినాను అనమాట. సో తీసేసేసి సాంబార్ చేసేస్తా ఉన్నాను. సో సాంబార్ మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. సో నేనైతే వెరీ సింపుల్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, తర్వాత ఆవాలు, కట్ చేసిన ఆనియన్, ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసి పోపు పెట్టేసుకొని ఒక 2 టమాటోలను కూడా వేసేస్తాను. తర్వాత స్టీమ్ చేసుకుంటే మునక్కాయలు, ఒక 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తాను. మా పిల్లలు ఎక్కువ కారం తినరనమాట. తర్వాత
సాల్ట్ మనము ఉడికి పెట్టుకుండే బ్యాళ్ళు వేసేసేసి దీంట్లో కొంచెం చింతపండు రసము, మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇంతే నా స్టైల్ సాంబారు. సూపర్గా ఉంటుంది. దీంట్లోకి ఏం వెజిటేబుల్స్ వేయలేదు, ఓన్లీ మునక్కాయలు ఎక్కువ ఉంటే మునక్కాయ సాంబార్ చేసినాను అనమాట. అసలు సూపర్గా ఉందండి. ఫ్లేవర్ అయితే మా పక్కింటి వాళ్ళు కూడా పోయిందంట ఈరోజు సాంబార్ ఫ్లేవరు. వాళ్ళు చెప్తారు. సో చాలామంది అడిగారు, మీరు ఎగ్ స్టీమర్లో పెడతారు కదా, ఎగ్ బాగా బాయిల్ అవుతుందా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి అనేసి చూపియండి అన్నారు. సో షార్ట్లో ఎవరో కామెంట్ చేసినారు. సో ఇదిగోండి ఎందుకే ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సో మనకు నీళ్ళలో వేసేసి నార్మల్గా ఎగ్ ఉడికి పెడతాం కదా, సో అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా ఉడికి పెడతాము నీళ్ళలో వేసి. అట్లా ఎక్కువసేపు ఉడికి పెట్టడం వల్ల దాంట్లో ఉండే ప్రోటీన్ శాతం తగ్గిపోతుంది. నార్మల్గా నీళ్ళు పోసి ఉడికి పెడితే ఎగ్ కట్ చేసినామంటే అది కొంచెం ఎల్లో కలర్ ఉండదు, కలర్ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిందో. సో ఇట్లా ఉడికిందంటే ఎగ్ పర్ఫెక్ట్గా ఉందనేసి అర్థము. ఇదిగోండి నా లంచ్ ప్లేట్ అయితే ఇట్లా సర్వ్ చేసుకుంటాను. రెడ్ రైస్, ఫైబర్ రిచ్ రైస్ అనమాట. ఈ రైస్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది, కొంచెం చల్లగా అయిపోతే తినే కాయలదు. పప్పు కానీ సాంబారు ఏమైనా కర్రీస్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇంకా దీంతో పాటు నేను కొంచెము బెండకాయ ఫ్రై కూడా చేశాను. అలాగే ఒక హాఫ్ ఎగ్ తీసుకున్నాను. ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. బాగా సూపర్గా ఉందండి అసలు. సో నేనైతే ఆ కర్రీకి ఫుల్ టెంప్ట్ అయిపోయాను అనమాట. అంత టేస్టీగా ఉంది. మునక్కాయ పడింటే సాంబార్లోకి ఫుల్ ఎంజాయ్ చేసేసాను. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. రెడ్ రైస్లోకి సాంబారు బాగుంటుంది. డయాబెటిక్ ఉండే వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ రైస్ బెస్ట్ అని చెప్పచ్చు. థైరాయిడ్, పీసీఓడి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా ఫుల్ డే రెసిపీస్ మీరు ట్రై చేయొచ్చు హ్యాపీగా. సో ఇంకా డిన్నర్లోకి లంచ్ కొంచెం హెవీగా అనిపించేసింది ఈరోజు. సో అందుకే నేను సింపుల్గా సలాడ్ చేసుకుంటాను. సలాడ్లోకి అయితే శనగలు, తర్వాత పల్లీల్ని మార్నింగ్ నానబెట్టేసినాను అనమాట. తర్వాత ఈవినింగ్ వాటిని స్టీమ్ చేసేసుకొనేసేసి దీనిలోకి ఒక క్యారెట్ తురిమేసుకొని, ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసేసేసి, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను అనమాట. ఈ పచ్చిమిరపకాయ చూసి భయం అయిపోయింది, పొడుగా ఉంటే. ఇంకా అంత పెద్దగా ఒకేసారి పళ్ళు కింద దొరికింది అనుకోండి, ఇంకా అసలు తట్టుకోలేమన్నమాట. అందుకే చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెము పెప్పరు, సాల్ట్, ఒక హాఫ్ లెమన్ కూడా వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవడం అనమాట. మంచి ప్రోటీన్, శనగలు ఉన్నాయి కదా, మంచి హై ప్రోటీన్ అనమాట. సో డిన్నర్లో కూడా లైట్గా ఉంటుంది. ఫాస్ట్గా బరువు అంటే డైజెషన్ త్వరగా అయిపోతుంది కాబట్టి మనకి ఫ్యాట్ బర్న్ అయ్యేకి హెల్ప్ అవుతుంది. డిన్నర్లోకి అయితే సింపుల్గా ఇట్లా సలాడ్ చేసుకున్నాను. లంచ్లో మునక్కాయ సాంబార్ చేశాను కదా, సూపర్గా ఉన్నింది అనమాట. సో అదే కొంచెం నాకు హెవీ అయిపోయింది. నైట్ కూడా మళ్ళీ హెవీగా తీసుకుంటే త్వరగా డైజెషన్ అయ్యలేదు. సో అసలు వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. సో నేను లాస్ట్ టైం వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసిన అన్నప్పుడు చాలా మంది షేర్ చేయండి, మేము కూడా ఫాలో చేస్తాము అని చెప్పినారు. సో నేను ఊరికెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుని ఊరు నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసినాను. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాను అనమాట. నాకు సి సెక్షన్ అయిన చోట హెవీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఏమైందంటే, సో నాకు 2 పిల్లలది కూడా సి సెక్షనే కదా. సో నాకు చిన్న పాపకు సి సెక్షన్ అయిన తర్వాత నాకు సిజరేన్ అయిన చోట్లో సో ఒక 1 ఇంచ్ వచ్చేసి ఇంత ఒక గడ్డలాగా అయిపోయింది అనమాట. సో నేనేమనుకున్నా అంటే అది ఏం కాదులే, నార్మల్ సి సెక్షన్ అయినప్పుడు అట్లా హార్డ్గా అవుతుంది కదా అనేసి అనుకుంటున్నాను. సో ఏం కాదనుకుంటా అంటే, సో సడన్గా అది ఏమైపోయిందంటే ఒక 4 మంత్స్ నుంచి లైట్గా స్టార్ట్ అయ్యింది. లైట్గా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాక్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు. నేనేమనుకున్నా అది నార్మల్ అలా సి సెక్షన్ వాళ్ళందరికీ కొంచెం లైట్గా ఉంటుంది అనేసి అనుకోండి. సో హెవీగా స్టార్ట్ అయిపోయింది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా నాకు తట్టుకోలేను, కూర్చోలేను, లేగలేను, అట్లా అయిపోయింది అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాను. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ స్కానింగు అన్నీ చేసినారు. చేసి ఏం చెప్పినారంటే, సో మామూలుగా స్టిచెస్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్లో స్టిచెస్ కొన్ని అబ్జర్వ్ అయ్యేది స్కిన్లోకి, ఇంకోటి నాన్ అబ్జర్వ్ అనేసి ఉంటాయంట. సో నాకేమో నాన్ అబ్జర్వ్ స్టిచెస్ చేసినారంట.
సో అక్కడ ఏమైందంటే అది స్కిన్ ఇరిటేషన్ అయిపోయేసి ఒక 1 ఇంచ్ వచ్చేసి గడ్డలాగా ఏర్పడింది. సో అందువల్ల నాకు ఆ గడ్డ నాకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ వాక్ చేసినప్పుడు కానీ సో చాలా పెయిన్ అవుతూ ఉన్నింది. సో ఇంకా డాక్టర్స్ ఏం చెప్పినారంటే ఇదేమంత భయపడాల్సింది అయితే ఏం కాదు, సో కొంచెం టాబ్లెట్స్ ఇచ్చినారు, సో అది వేసుకోండి తగ్గుతుంది. ఒకవేళ అంతకీ తగ్గలేదు, చాలా పెయిన్ అయింది అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి తీసేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అందుకే నేను ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయకుండా డైట్ కూడా వీడియోస్ కూడా పెట్టుకుంటే స్టాప్ చేసేసాను, ఏమైపోయిందో అనేసి. అయితే టాబ్లెట్స్ తీసుకున్నప్పటి నుంచి కొంచెం తగ్గింది. సో అందుకే నేను వీడియోస్ కూడాను షేర్ చేయలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నాకు కొంచెం అట్లా పెయిన్ నుంచి తగ్గి కొంచెం బాగా అయినాను అని అనిపిస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ లాస్ డైట్ అయితే మీకోసం షేర్ చేస్తాను. అంతవరకు కూడా హెల్తీ వీడియోస్, సో ఎక్సర్సైజ్ కాకుండా హెల్తీ రెసిపీస్ కానీ డైట్లో ఎలా ఫాలో చేస్తాను అని కొన్ని వీడియోస్ పెడుతుంటాను. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. సో ఇంకా నా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.